నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? మహేష్ యాదవ్, మోతినార్. అవునన్నా. ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తా అన్న, యుఎస్ ఐటీ రిక్రూటింగ్. చెప్పన్నా. సో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో, అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో. సో దానికి సంబంధించి సర్వే చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తా ఉంది అంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పుడు అన్న? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీజేపీ గవర్నమెంట్ అన్న. 100% బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఇచ్చేసిరు. టీఆర్ఎస్ ఉండే అన్న. సెకండ్ ఏమో కాంగ్రెస్కి ఇచ్చేసిరు అన్న. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ప్రజలకు ఏమవుతుందంటే అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎం ఎలక్షన్లో 100% బీజేపీ వచ్చేస్తుంది అన్న. 100% ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ టైంలో ఈ టైంలో కాదు. ఇప్పుడు నేను బీజేపీ కార్యకర్తనే అన్న. కానీ మీరు అనుకుంటారు కానీ కొన్ని సీట్లు 100% నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది బీజేపీ అన్న. 100%. ఎందుకు బీజేపీ వస్తుంది? బీజేపీ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది అన్న. ఇప్పుడు మోడీ సారు లాక్డౌన్లో ఇది చేసి మొన్న ఏమంటారు ఇది వార్ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. డబల్ ఇంజన్ సర్కారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బియ్యం ఇస్తుంది. ఏది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. 30% ఏమో స్టేట్ గవర్నమెంట్, 70% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ప్రజలకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఇస్తున్నా అంటున్నాడు కదా? లేదన్న, 100% మోడీ సార్ ఇస్తుండు. 70% మోడీ సార్ ఇస్తుండు. స్టేట్ గవర్నమెంట్ 70% అన్న. సన్న బియ్యం ఇచ్చేది మోడీ సారే ఇస్తుందని 30% వీళ్ళు, అంతే. 100% వీళ్ళు 70%. తెలంగాణలో బీజేపీ వస్తుంది అంటున్నావు అంటే ఎందుకు మరి? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది కదా, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఇగో అన్న 50% ఆల్రెడీ వాళ్ళ 50% ఏమో వీళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్లో 6 గ్యారంటీలు అని చెప్పి వస్తుంది. వాళ్ళు చేస్తే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది. ప్రజలకు అర్థమవుతుంది ఏం చేస్తారు ప్రజలే నిలిపించుకుంటారు. ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసిందని. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి పథకాలు ఇస్తున్నారు కదా, బాగానే ఇస్తురు అన్న. ఇస్తున్న వాళ్ళకి ఇస్తురు, ఏదైనాకి ఇస్తురు. ఇప్పుడు అక్కడ కొన్ని సర్వే దగ్గర పోతే కొన్ని వస్తున్నాయి రాలే. ఇప్పుడు ఎక్కడనో అన్న పోతే మాకు పింఛన్ వస్తలేదు. కొందరేమో 4,000 అన్నారు, కొందరికి రాలేవు. హైడ్రా అని పెట్టిరు. హైడ్రా కోసం ఏమనంటే హైడ్రా కోసం పెట్టిండు. ఏమైనా మూసీ నది నుంచి హైడ్రా కోసం ఇవే లొల్లులు అవుతున్నాయి. ఏమన్నా అంటే హైడ్రా అంటారు. అదే అన్న, దానికోసం. ఇంకొకటి వచ్చేసి హైడ్రా అంటారు, ఎక్కడ పోయినా రేట్లు పెంచడము ఏదన్నా అంటే అది ఇది అంటారు. అదే అన్న మెయిన్ పాయింట్. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఇక్కడ మొన్న ఒక ఎమ్మెల్యే గెలిచిండే కదా బై ఎలక్షన్ లో, ఎట్లా నడుస్తుంది పాలన? కొంచెం అట్లా నడుస్తుంది అన్న. అన్న మంచి పని చేస్తే అన్నకు పేరు ఉంటుంది. నవీన్ యాదవ్ అన్న 100%. అన్న మంచి మళ్ళా అన్న దేని గురించి అన్న పార్టీ సమస్య నుంచి కాదు. అన్న మంచి చేస్తే పార్టీ తరఫు నుంచి అన్న గెలవచ్చు. పార్టీ అన్న సింగల్ గా గెలిచినా 100% గెలుస్తాడు. మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? మళ్ళా వచ్చేది ఇప్పుడు అన్న చెప్తున్నా అన్న, బీజేపీలో అయితే ఎవరికి ఇచ్చారు చాలా మంది ఉన్నారు సీనియర్లు. డైరెక్షన్ లో బాగుంటుంది మరి బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఎవరి డైరెక్షన్ అంటే చాలా మంది ఉన్నారు అన్న, చాలా మంది ఉన్నారు. కిషన్ రెడ్డి అన్న ఉన్నాడు, బండి సంజయ్ అన్న ఉన్నాడు, అరవింద్ అన్న ఉన్నాడు, మన లక్ష్మణ్ సార్ ఉన్నాడు, రామచంద్ర సార్ ఉన్నాడు, అందరు ఉన్నారు అన్న. ఛాన్స్ మోడీ సార్ ఎవరికి ఇస్తాడో ఎవరికి ఇస్తాడో తెలియదు కానీ మోడీ సార్ సెంటర్ నుంచి అక్కడి నుంచి రావాలా, ఢిల్లీ నుంచి అది అధిష్టానం, ఢిల్లీ నుంచి అధిష్టానం వస్తే 100% మోడీ సార్, అమిత్ షా సార్ వీళ్ళే వాళ్ళ నిర్ణయం తీసుకొని సీఎం ఎవరికి ఇస్తారో వాళ్ళ చేతులు ఉంటాడు అన్న. 100% మోడీ సార్. ఓకేనా.